నీరు జీవనాధారం, నీరు ప్రాణాధారం మన శరీరానికి. అలాంటి నీటిని కొంతమంది ఇష్టం లేక 1.5 లీటర్ 2 లీటర్ లోపే బాగా తక్కువగా తాగుతుంటారు. శరీరానికి కావలసిన అవసరమైన నీటి కంటే 10 నుంచి 12% తగ్గించి తాగిన వారికి శరీరములో మనకి 3 లీటర్లు కావాలనుకోండి బాడీకి రోజుకి 2.5 లీటర్లు, ఒక 1/2 లీటర్ తగ్గించి తాగితే ఇట్లా 10-12 సంవత్సరాలు గడిస్తే ఈ 10-12 సంవత్సరాల్లో మన శరీరంలో ఏం మార్పులు వస్తున్నాయంటే బీపీ పెరగటానికి, హార్ట్ ఫెయిల్యూర్ అవ్వటానికి, కిడ్నీస్ ఇబ్బంది పడటానికి, డయాబెటీస్ రావటానికి, ఈ 10-12 సంవత్సరాల్లోనే బ్రెయిన్లో డిమెన్షియా, మతిమరుపు, కాస్త మెదడు కణాలు కుసించుకుపోవటం ఇట్లాంటి జరుగుతున్నాయని 15,792 మంది మీద అమెరికా వారు పరిశోధన చేసి రుజువు చేశారు. 24 సంవత్సరాల పాటు గమనించారు ఇట్టటి వాళ్ళందరినీ. ఏం చెప్పారంటే నీళ్లు తాగవలసిన దానికంటే 10-20% తక్కువ తాగిన వారిలో 10-12 సంవత్సరాలు ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి అని ప్రూవ్ చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ఎలుకల మీద కూడా చేసి త్రాగవలసిన నీటి కంటే 10-20% వాటికి తగ్గించి తాగించి వాటిని గమనించగా ఏం మార్పు వచ్చిందంటే ఎలుకల యొక్క ఆయుష్ 14% తగ్గిపోతున్నదట. రెండో విషయం, హ్యాపీగా ఉండే లైఫ్ 18% హ్యాపీ హవర్స్ తగ్గిపోతున్నాయి. అంటే 18% హ్యాపీగా ఉండే గంటలు తగ్గిపోతున్నాయంటే ఊహించుకోండి. అందుకని ఇవన్నీ నీళ్లు తక్కువ తాగటం మొదలెట్టినప్పటి నుంచి కొన్ని నెలల్లో ఇట్లాంటి మార్పులు వచ్చేస్తున్నాయి ఎలుకల్లో. అదే మనుషుల్లో కూడా జరిగే అవకాశం ఇట్లా ఉంటుంది. 10-12 సంవత్సరాల తర్వాత క్రానిక్ డిసీజెస్ ఇట్లా వచ్చేస్తున్నాయి. మరి 24 సంవత్సరాల పాటు 15,000 మంది మీద ఇట్లాంటి పరిశోధన చేసి నీరు తక్కువ తాగే వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతున్నాయి అంటున్నారు. కాబట్టి రోజుకి 3.5-4 లీటర్లు తగ్గకుండా మనం త్రాగటం మంచిది. 4-5 లీటర్లు తాగితే ఎండల్లో తిరిగేవారు, చెమటలు పట్టేవారికి మంచిదని నేను చెప్తుంటాను. మరి ఇప్పటికైనా 1/2 లీటర్ తాగే ఆడవారం ఆలోచన చేసుకోండి. చేజేతుల నీటిని తక్కువ తాగి చేజేతుల మొండి సమస్యలు కానీ, దీర్ఘరోగాలు కానీ, ఇట్లా ఆయుష్ తగ్గించుకోవటం కానీ, సుఖంగా ఆనందంగా ఉండే స్థితిని తగ్గించుకోవటం చేయకుండా ఉంటే మంచిదని విజ్ఞప్తి.